రాష్ట్రంలో పెద్ద ఎత్తున పొదుపు చర్యలు పాటిస్తూ దేశాన్ని కాపాడుకునే యజ్ఞంలో భాగమవుదామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. నా దేశం నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. దేశం మనకెంతో ఇచ్చిందని ఆ కృతజ్ఞత చాటే సమయంగా ప్రస్తుత పరిస్థితిని చూడాలని కోరారు. ఉపాధి కల్పనలో కీలకమైన పలు ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం స్పష్టం చేశారు. ప్రధాని మోదీ సూచించిన పొదుపు చర్యలు వీలైనంత ఎక్కువగా రాష్ట్రంలో అమలు చేయడమే ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. పొదుపు చర్యల్లో భాగంగా కాన్వాయ్లు తగ్గించుకుంటేనే సరిపోదన్న ముఖ్యమంత్రి ఇతర మార్గాలు అన్వేషించాలని మంత్రులకు స్పష్టం చేశారు. బంగారం కొనుగోళ్లు తగ్గించాలని సూచించారు. కేబినెట్ సమావేశంలో ఎజెండా అంశాలు ముగిశాక తాజా పరిణామాలపై మంత్రులతో సీఎం చర్చించారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే ప్రక్రియను మన దగ్గర నుంచే ప్రారంభిద్దామన్నారు. సోలార్ను పెద్ద ఎత్తున అందిపుచ్చుకోవాలని సూచించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని సీఎం సూచించారు. వర్చువల్ విధానంలో సమావేశాల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్దేశించారు. జిల్లా పర్యటనలోనూ మంత్రులు కాస్ట్ కటింగ్ పాటించాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల టెంపరేచర్ను 24 నుంచి 26 మధ్య ఉంచాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలోనూ ఖర్చులు తగ్గించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో సీఎం సూచనలు, ప్రతిపాదనలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఈ ప్రజాప్రతినిధులు కాన్వాయ్లు, ఎక్కువ వాహనాల్లో ప్రయాణించటం, అదేవిధంగా విదేశీ పర్యటనల్ని వీటన్నిటిలో కూడా తగ్గించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా యూజ్ చేస్తే బాగుంటుంది. సాధ్యమైనంత తక్కువ వాహనాల్లో వెళ్ళాలి. అవకాశం వస్తే ఆ వాహనాలు పక్కన పెట్టి సైకిల్స్ కానివ్వండి, లేకపోతే పాదయాత్ర చేయటం కానివ్వండి. ఒకరోజు నో వెహికల్ ఫ్రైడే అంటే ఆ రోజు అసలు వాహనాలు వినియోగించుకోకుండా బస్సుల్లో కానీ లేకపోతే అసలు వాహనాలు తగ్గించుకుని ఒకవేళ మీటింగ్స్ ఏమైనా ఉంటే వర్చువల్ మీటింగ్స్ కండక్ట్ చేయటం. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో ప్రతి వారం కూడా ఎంత డీజిల్ వాడుతున్నాము, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని కిలోమీటర్లు తిరిగి దాని మీద కొంచెం మానిటర్ పెట్టమని చెప్పి ఇంతకుముందు లేని కొంచెం చెక్స్ పెట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ కొత్త వెహికల్స్ ఏమైనా కొంటే అవన్నీ కూడా ఈవీ వెహికల్స్ కొంటే బాగుంటుందని కూడా సూచన చేశారు. అవసరం వస్తే అందరం సైకిల్ మీద కూడా వద్దాం సెక్రటరియట్ కి అంటే ఒక మోటివేషనల్ గా వారు చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా కొన్ని హయ్యర్ క్లాసెస్ అంటే యూనివర్సిటీ క్లాసెస్ అటువంటి వాటిలో ఉంటే ఆన్లైన్ క్లాసెస్ చెప్పడానికి ఏమన్నా అవకాశాలు ఉంటాయేమో కూడా పరిశీలించమని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా యూనివర్సిటీస్ లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో నో వెహికల్ కెమికల్ ఇంజిన్ ఫ్రీ డేస్ అంటే స్టూడెంట్స్ అందరు చాలా బైక్స్ లో వస్తుంటారు కదా, అట్లా అటువంటి రాకుండా ఒక 2 days నో బైక్స్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో కూడా వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ సిస్టమ్ ని డెవలప్ చేయొచ్చేమో మరి పరిశీలించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. బంగారం కొనుగోలు మీద తగ్గించమని చెప్పేసి కూడా ప్రధానమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ఇంకొకసారి చేస్తున్నారు. ఈ సమస్య రాకపోతే అందరూ హ్యాపీ, కానీ సమస్య కొనసాగినా కూడా ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఎదుర్కొంటానికి మన సమాజం సిద్ధంగా ఉండాలి. అంతేగాని ప్యానిక్ గా ఏదో జరిగిపోతుంది, స్టేట్మెంట్ ఇచ్చారు, గ్యాస్ సిలిండర్లు ఒక 10 సిలిండర్ కొనుక్కుందాం, లేకపోతే అన్ని కార్లన్నీ కూడా ఫుల్ చేసుకుందాం అంటే ప్యానిక్ పర్చేజ్ అక్కర్లేదు. ఇది ఓన్లీ ఒక ప్రికాషనరీ సజెషన్. పొదుపు చర్యలు ఒక్కసారిగా ప్రజల్ని భయపెట్టే విధంగా కాకుండా దశల వారీగా చేపడదామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీలో సూచించారు. పవన్ సూచనలకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ప్రతి నిర్ణయానికి 48 గంటల ముందు ప్రజల్ని సన్నద్దం చేసి సమయం తీసుకుని ప్రకటన చేద్దామని సీఎం అన్నారు. తమ శాఖల పరిధిలో పొదుపు చర్యలు, వర్క్ ఫ్రం హోం విధానాలపై అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించాలని కార్యదర్శులను సీఎం ఆదేశించారు. అంతకుముందు సమావేశానికి కార్యదర్శులు సకాలంలో రాకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన పొదుపుపై చర్చను మొదటి ఎజెండాగా చర్చిద్దామని గత రాత్రే సీఎం తన ప్రత్యేక కార్యదర్శి విజయానంద్కు చెప్పారు. అధికారులు లేకపోవడంతో సమాచారం సరిగ్గా ఇవ్వలేదా అని విజయానంద్ను సీఎం ప్రశ్నించారు. సమాచారం ఇచ్చారని విజయానంద్ బదులిచ్చారు. సమయానికి రాని అధికారుల నుంచి వివరణ తీసుకుని వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మంత్రివర్గ సమావేశంలో పొదుపు సూత్రాలతో పాటు 40కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. డేటా సెంటర్లు, ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులను మంత్రివర్గం ఆమోదించింది. మొత్తంగా 2 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టే 25 ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది. ఉద్యోగాల కల్పనకు సంబంధించి కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తిరుపతిలో 2500 కోట్ల రూపాయలతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ల తయారీ యూనిట్, విశాఖలో 1,00,000 కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటు, శ్రీ సత్యసాయి జిల్లాలో 50
51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్, కడపలో 12,000 కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజీ వంటి కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కర్నూలు విమానాశ్రయాన్ని పీపీపీ మోడల్లో అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ సంస్థలకు భూముల కేటాయింపును ఆమోదించింది. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్లాన్ కింద 1,00,000 కోట్ల ఖర్చు ప్రణాళికకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం ఆదేశించారు. బాధితులకు న్యాయం చేసేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్క ఏపీలోనే 11,50,000 మందికి పైగా బాధితులుంటే 8 రాష్ట్రాల్లో దాదాపు 20 లక్షల మంది బాధితులున్నారని సీఎం వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఐడి పెద్దలు సైతం అగ్రిగోల్డ్ సొమ్ము తిన్నారని సీఎం ఆక్షేపించారు.